పైసలు కూడా ఉండదు. నువ్వు అలాంటిది ఎందుకు లెక్క పెడుతూ స్టేషన్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? తిట్టినా అంటే దేని తిట్టినా? మా అమ్మని పత్తివత అంటే తిట్టినా. మీ అమ్మ అంటే నీకు కోపం రాదా? వస్తుంది ఆ? వస్తుంది. ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళా? నీకు అలవాటే కదా నన్ను మా అమ్మని అంటే అబ్బాయిల దగ్గర పంపించి నువ్వు పైసలు తీసుకోవడం నీకు అలవాటే కదా. సారీ చెప్పనీకి గ్రేస్. ఆ ముందు లేదు తెలివి నీకు చెప్పేటప్పుడు? నోటికి ఎంత వస్తుందో చెప్పడమే. చెప్పుకోండి పోయి. సారీ గ్రేస్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. దేనికన్నా అది మాట దేనికన్నా అని ఆ మాట నాకు అలవాటు అని అనేసా నేను అంతే. ఆహానా మిమ్మల్ని ఏమన్నా ఏం టార్చర్ పెట్టింది అలా నీకు ఆ లంచం చేయాలి ఫస్ట్, ఆ పని వెళ్ళాలి ఫస్ట్ అని మీ మమ్మీ ఇంకా నువ్వు అన్నారు కదా, దేనికోసం అన్నారు? అన్నం గ్రేస్, మాట అట్లా వచ్చింది గ్రేస్, అది మాట అనాలని కాదు. ఎట్లా నీకు ఉట్టిగానే వస్తుందా మాట? అది తిట్టి వేరే వాళ్ళని తిట్టి అట్లా అలవాటు అయ్యి అట్లా అన్నానే నా ఉద్దేశంతో అనలేదు. అంటే నా మొగడు అన్నాడు నువ్వు అంటే నేను పడాలా? మా అమ్మ అంటే నేను పడను. చేయలేదు గ్రేస్, సారీ. అదంతా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా చేసినాను నేను అంతే. అది పక్కన పెట్టు, నాకు సంబంధం లేదు. మా అమ్మగారు ఏం చేసినారు నీకు? ఏం చేయలేదు గ్రేస్, అందుకే నేను ఇంత 2 months నుంచి బాధపడుతున్నాను. నిజంగా యాక్టింగ్ అయితే కాదు గ్రేస్. నేను పక్క చెప్తా యాక్టింగ్ ఏది, యాక్టింగ్ కాకుండా మాత్రం ఉండదు, పక్క యాక్టింగే. కాదు గ్రేస్, యాక్టింగ్ కాదు. మళ్ళీ నీకు ఇప్పుడు ఎవరైనా నేర్పించుంటారు, నేర్పిస్తే నువ్వు మళ్ళీ మారిపోతావు. నేను ఎవరు చెప్పినా మారని ఈసారి, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ అవసరం ఇప్పుడు. ఎందుకు అవసరం? ఏమైనా పని ఉందా? లేదు, ఇది నా ఫ్యామిలీ, అది అంతే. నా ఫ్యామిలీ అనుకోనే కదా పెళ్లి చేసుకున్నా, నేను సిగ్గులేని దాన్ని. అప్పుడు నీ ఫ్యామిలీ కాదే అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినారా నీ లైఫ్లోకి? ఎవ్వరు రాలేరు. మళ్ళీ అప్పుడు ఫ్యామిలీ అప్పుడు ఫ్యామిలీ ఉండే ఇప్పుడు ఫ్యామిలీ మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళీ. అప్పుడు నేను బుద్ధి తక్కువ అయ్యి అందరి మాటలు విని ఒక్కదాన్నే ఉండొచ్చు నువ్వు అని మాటలు విని ఉన్నాను. ఇంకా హ్యాపీ లైఫ్ నీ శాలరీ మొత్తం తాగొచ్చు, పబ్లోకి వెళ్ళొచ్చు, షాప్స్ పెట్టొచ్చు. సో ఇది రికార్డింగ్ మనం మళ్ళీ లైవ్లో కూడా పెడదాము, విజువల్స్.